హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ డైరీ వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ పరోటా ఎలా చేయాలో చూపిస్తుందండి. ఫస్ట్ దానికోసం మనం పిండి కలుపుకోవాలండి. గోధుమ పిండి, సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనం చపాతీ కానీ పరోటా కానీ చేసినప్పుడు అందులో కొంచెం పాలు కనుక యాడ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం పిండిని మిక్స్ చేసుకుందాము. ఈ పిండిని ఒక 10 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక పావు గంట దీన్ని పక్క పెట్టేసుకోవాలండి. మనం స్టఫింగ్ కోసం పన్నీర్ తీసుకుని దీన్ని బాగా గ్రేట్ చేసుకోవాలండి. పన్నీర్నంతా ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి బాగా సన్నగా కోసుకోవాలండి. లేకపోతే మనం స్టఫింగ్ చేసుకున్నది చపాతీ చేసుకున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇందులోకి సాల్ట్, కారం, ధనియాల పొడి, కొంచెమంతా లెమన్ పిండుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. మనకి పన్నీర్ అయితే టేస్ట్ చప్పగా ఉంటుంది కదా విడిగా పన్నీర్ అయితే. ఇవన్నీ కలుపుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్స్ యాడ్ అయ్యి బాగుంటుందండి. మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి, దాన్ని కొంతసేపు మనం ఇలా బాగా నీట్ చేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలి ఇలాగా. మనం ఇలా పిండిని బాల్స్ కింద చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకుందాం. మనం ఫస్ట్ దీన్ని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకుని పిండిని మనం ఇందాక చేసుకుని పన్నీర్ ఏదైతే ఉందో అది బాల్స్ కింద చేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం క్లోజ్ అయిపోయేలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుందాం. ఇలా మనం స్టఫ్ చేసుకున్న దాన్ని పొడిపిండి జల్లుకుని ఇలా ఫస్ట్ చేతితో మనం అద్దుకోవాలండి. లైట్గా అద్దుకోవాలి, ఎందుకంటే గట్టిగా మనం ప్రెస్ చేసామంటే బయట ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో చాలా స్మూత్గా అద్దుకోవాలి. నెక్స్ట్ పొడిపిండి జల్లుకుని చపాతీ కర్రతో ఎక్కువ వెయిట్ ఇవ్వకుండా లైట్గా ప్రెస్ చేస్తూ అన్ని సైడ్స్ ఈక్వల్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పరోటాలని ఇప్పుడు మనం కాల్చుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను, వేడెక్కిందండి. వేడెక్కాక మనం చేసుకున్న ఈ పరోటాలని ఇలా స్లోగా దీని మీద వేసుకుని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మనం 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలండి. ఈ పరోటాలు ఆయిల్తో కంటే గీతో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. గీ వేసుకుని కాల్చుకుందామండి. ఇలా 2 సైడ్స్ కూడా గీ రాసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే బాగుంటుంది.
అంతే అండి, ఇలాగే మొత్తం పరోటాలన్నీ కాల్చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ పన్నీర్ పరోటా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.